రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా, నేను 'యువరాజు' కథను కూడా ఒక 2, 3 నిమిషాలు చెప్పాల్సొచ్చింది. మొదటి సినిమా ఆయనది రిలీజ్ కాలేదు. గుడివాడలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు, కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూశాను. నాకు కృష్ణ గారు వీళ్ళందరూ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు, కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అన్నమాట. ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో 'యువరాజు' కథని చెప్పడం జరిగింది. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథ. అలాగే ఆయనకి వెంటనే నచ్చేసింది. రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో 10 నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది. నచ్చేసి ఆయన అన్నారు, ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర 10-12 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి, ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి, ఇవన్నీ పట్టించుకోవద్దు, 10-12 మంది వెయిట్ చేస్తున్నారని, మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను 2వ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాట ఇచ్చారండి. నా మొదటి సినిమా 2వ సినిమా చూడకుండా. అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అన్నమాట. నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన ఎందుకో నచ్చింది. ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను. అదే ఆత్మీయత, ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రూఅవుట్, 'యువరాజు' త్రూఅవుట్ నేను అది కొనసాగింది. తర్వాత కూడా కొనసాగింది. 'యువరాజు' దరిమిలా జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలు సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి, మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి, ఎందుకు ఈ చర్చలు గిర్చలు, మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది. ఆయన 2-3 సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది, వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ, బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే, సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి 2 గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట. ఆయన ఒక ఆప్తుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా. సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం, నమ్మకానికి ప్రతిఫలం, కృతజ్ఞత చూపించుకునే విధానం అన్నమాట. నాలో నటన ఉండదు, యాక్టింగ్ ఉండదు, అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదన్నమాట. సో అది ఆ రుణాన్ని తీర్చుకుందాం ఉద్దేశంతో ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున 2002 ఆగస్టు 9న నేను ప్రకటన ఇచ్చిన మేరకు, రిలీజ్ రోజున ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్టు 9న గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున 2వ వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్టు 9నే నేను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించడం, అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది. సో అంతటి అనుబంధం, ఆత్మీయత ఉంది. అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక కోఇన్సిడెంటల్గా, యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం, ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి. ఇక ఈ కార్యక్రమానికి వస్తే, ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే, ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం. సినిమాకి దృశ్యం అనేది మెయిన్. దృశ్యం అంటే కథనం. కథ నేను రాసుకున్నాను, కథనం అనేది నా ఆలోచనలోంచి అర్థవంతమైన, సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద్ ల్యాబ్ కాంపౌండ్లో ఎదురయ్యారు. నాకు ఆయన నన్ను బసో సౌత్ ఇండియా సుభాష్ గాయ్ అని సరదాగా అంటుంటారు నన్ను నారాయణమూర్తి గారు. ఎప్పుడు నుంచిన ఆయన ఆవేశం అలా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. ఆయన మనిషి ఎలా ఉన్నా, ఆయన చాలా ఆవేశపరుడు.
ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన ఈవి సత్యనారాయణ గారు నేను బ్యానర్ పెడతాక ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ అనమాట. సొంత బ్యానర్ పెట్టకపోతే వాళ్ళ ఈవీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ లేదు. సొంత బ్యానర్ పెట్టకపోతే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మన ఆంధ్రప్రదేశ్కి పీపుల్ స్టార్గా కనపడేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరికీ కూడా నేను లాహిర్ 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సన్మానం చేసుకున్నాను. 100 డేస్ వేదిక మీద పిలిచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సో ఆయన కనపడి కంచె సినిమా చూసారా, అద్భుతమైన డైలాగ్ రైటర్ వచ్చాడు, చాలా అర్థవంతంగాను సారవంతమైన మాటలు రాస్తున్నారు, వెళ్ళి అర్జెంటుగా చూడండి మీరు అని ప్రసాద్ ల్యాబ్లో కనపడి నన్ను అర్జెంటుగా పీవీఆర్లో ఎదురుగుండా, అప్పుడు సినిమాక్స్ అనమాట, రాఘవేంద్ర గారు సినిమాక్స్లో పంపించే సినిమా చూపించారు, చూడమని చెప్పొచ్చారు. సో నేను వెంటనే వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత అర్రే ఇప్పుడు నేను సినిమా చేయట్లేదు, ఎందుకు నాకు ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది, అంటే రే సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానో ఏంటో, సినిమా తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ డైలాగ్ రైటర్ గారిని పెట్టుకోవాలి, ఈయన ఎవరు నాకు పరిచయం లేదు, ఎలాగో అప్రోచ్ అవుదాంలే అని అనుకుంటా గ్యాప్ ఇలా అయింది. ఈలోగా ఈయన ఆరోహణ క్రమంలో ఇలా పెరుగుతూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు, ప్రతిభావంతమైన డైలాగ్స్, సారవంతమైన డైలాగ్స్, తెలుగు భాషకి గుర్తుకు తెచ్చే ఒక చిన్న డైలాగులో ఒక సీనును, ఒక సినిమా యొక్క సారాంశాన్ని తెలియజెబుతూ మన ఆలోచింపజేసే డైలాగులు రాస్తూ, సంభాషణలు రాస్తూ ఇంటికి వెళ్ళినా కూడా, అంటే మహానటి ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఒకటి కాదు, అంటే ఒకటి గురించి చెప్తే మిగతా దాన్ని మనం అనాథలుగా వదిలేసినట్టు. ఒక తల్లికి ఒక బిడ్డ గురించి పొగిడితే మిగతా బిడ్డలు ఏంటి అని బిడ్డలు ఫీల్ అవుతారని తల్లి చెప్పకుండా అందరూ నాకు సమానమే అంటారు చూడండి. అట్లాగూ అన్ని సినిమాలకి న్యాయం చేశారు. సినిమాలు ఇప్పుడు కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఉన్నాయి, అందులో అన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో అట్లాంటి ఈయనతో ఎప్పుడు పని చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇంతకుముందు డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు. వాళ్ళని ఎంతో కష్టపెట్టాను, వాళ్ళు కష్టపడ్డారు. ఉదాహరణకి నాకు ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టపడి నేను ఎంతో అభిమానించి చేరువయ్యి రాయించుకున్నది జంజాల్ గారితో నా ఫస్ట్ ఫిలిం. ఆయనకి నేను ఫ్యాన్ని. రెండో సినిమా పోసాని కృష్ణమురళి. అలాగే తర్వాత నుంచి నాకు పరిచయం అయ్యాడు చింతపల్లి రమణ గారు. ఆయన ఎక్సలెంట్గా, ఆయనతో అసోసియేషన్ చాలా సినిమాలు కొనసాగింది. ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు. చింతపల్లి రమణ గారు అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. అద్భుతమైన విజయాలు ఆయన ద్వారా వచ్చినాయి నాకు. ఈ తర్వాత ఈయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తే ఈయనతోనే చేయాలి అని అనుకున్న టైంలో ఈయన ఎదిగిపోయాడు. అన్నగారు మీరు ఎదిగిన నా పట్ల అదే, మీరు కంచెప్పుడు నేను చూసిన అదే విధేయత, అదే నేను అప్రోచ్ అయినప్పుడు అంతే స్నేహపూర్వక సంబంధాలతో. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈయనకి నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, రామారావు గారంటే నాకు ఎంత గాఢమైన అభిమానం ఉందో అంతకు మించిన గాఢమైన అభిమానం ఆయనకు కూడా ఉంది. ఆయన పట్ల స్టడీ ఉంది. సో మీ ఇద్దరం కలిసి పనిచేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను ఈ సినిమాకి. సో కథనం, దృశ్యం, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం పరంగా నేను ఎంతో కష్టపడ్డానని నేను భావిస్తున్నాను, కష్టపడుతూనే ఉంటాను. సినిమా వరకు నేను చేయగలిగింది అదొకటే. కష్టపడాలి కూడా, అది నా కర్తవ్యం, అది నా బ్రెడ్ బటర్ అండ్ కీర్తి ప్రతిష్టల కోసం నేను చేయాలి. సో ఆయన దొరికారు.